ప్రభుత్వం చేపట్టబోయే కొలువుల జాతరలో టైపింగ్ అంశాన్ని చేర్చాలని మా టైప్ రైటింగ్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏదైతే ఉంటాయో టైపింగ్ 30 or 45 words per minute అనేది మ్యాండేటరీ చేసి ఎస్బిటిటి ద్వారా పొందిన స్కిల్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని అర్హతగా చేసి నియామకాలు జరిపి నిరుద్యోగులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా రీసెంట్గా అసెంబ్లీలో కూడా మా ఇష్యూని, మా సబ్జెక్టుని లేవనెత్తడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఒక 10 సంవత్సరాల నుండి ఈ మా టైపింగ్ ఏదైతే టైపిస్ట్ శనగారు పోస్టులు ఉంటాయో దానిలో తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఏదైతే గ్రూప్ 4 కానీ గ్రూప్ 3 కానీ ఈ వివిధ నోటిఫికేషన్స్లో అతి తక్కువ పోస్టులు 4-5 అంతకంటే మించకుండా పోస్టులు రిలీజ్ చేసి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ స్కిల్లో నైపుణ్యం కలిగిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో నిరుద్యోగులు వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారు. సో ఈ విధంగా అదేవిధంగా గవర్నమెంట్కి మా విజ్ఞప్తి ఏంటంటే రాబోయే అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏదైతే ఉంటాయో టైపింగ్ స్పీడ్ అనేది ఏదైతే ఉంటుందో 30 or 40 words per minute, 30 or 45 words per minute అది స్పీడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మ్యాండేటరీ చేసి నియామకాలు కల్పించి నిరుద్యోగులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే ఇతర రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో అదేవిధంగా ఇది తమిళనాడు కానీ ఇతర రాష్ట్రాల్లో ఏదైతే ఈ టైపింగ్ అనే దాన్ని కంపల్సరీ చేసి మ్యాండేటరీ చేసి నియామకాలు జరిపి అక్కడ నిరుద్యోగులను ఆదుకుంటున్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా నియామకాలు కల్పించి ఇది టైపిస్ట్ కానీ స్టెనోగ్రాఫర్ పోస్టులు పెంచి అదేవిధంగా ఈ స్కిల్ అనేది ఏదైతే ఉంటుందో టైపింగ్ స్పీడ్ అనేది దీన్ని మ్యాండేటరీ చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం.